సో జానీ మాస్టర్ అయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ కలిసారా? కలిసి మా అత్తారింటి దారి చేసాము. సో అత్తారింటి దారికి చేసేటప్పుడు ఆయన నాకు, నేను ఎప్పుడు పోయినా సార్ సాంగ్ చేద్దాం సార్ అని అంటే ఆయన నన్ను అలా ట్రీట్ చేయడు. సాంగ్ కొరియోగ్రాఫర్ గారు ఎప్పుడు నన్ను పిలవడు. ఎందుకంటే ఆయన నాకు ఆయన చూడంగానే నన్ను నవ్వుతాడు. ఫస్ట్ చూడంగానే నవ్వుతాడు. అది ఏ విధంగా నవ్వుతారో తెలియదు నాకు. ఆయన మంచి నవ్వు స్మైల్ అయితే సార్ ఇచ్చి అంటారు, ఇలాగే బాగున్నా సార్ కూర్చోబెడతారు. చాలాసేపు అలా నిపుగా మాట్లాడమని సరే అని చెప్పి అలా వెళ్ళిపోతుంటాం. అలాంటిది త్రివిక్రమ్ సార్ వచ్చి ఆ కేవు కేక సాంగ్ కళ్యాణ్ గారు పాడుతున్నారు, దాంట్లో స్టోరీ నడపాలి, స్టోరీ సాంగ్స్. త్రివిక్రమ్ సార్కి నాకు గట్టిగా నమ్మకం. ఆయన నాకు బిరుది ఇచ్చింది ఏంటంటే, ఆయన చెప్పారు ఒకప్పుడు ప్రభుదేవ మాస్టరు, లారెన్స్ మాస్టర్ ఇలా చాలామంది ఉన్నారు. లారెన్స్ మాస్టర్ వచ్చి మూమెంట్ వైజ్గా బాగా ఇది చేసేవాళ్ళు, కొంతమంది పేర్లు చెప్పారు. అలాగా ఈ జనరేషన్లో శేఖర్ మాస్టర్ ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ఇప్పుడున్న జనరేషన్లో యువత ప్రభు మాస్టర్ లాగా, అంటే నువ్వు స్టోరీ టెల్లర్, నువ్వు సాంగ్ని ఎక్స్ప్రెస్ చేయగలడు. సాంగ్ని నువ్వు నార్మల్గా కూడా నీ సాంగ్స్ అది కాస్ట్యూమ్ వైజ్గానో ఏదో వైజ్గా నీ స్టోరీ టెల్లర్ అనమాట, స్టోరీ టెల్లింగ్ చేస్తావు నువ్వు. సో అది ప్రభు మాస్టర్కి ఉండేది, సరోజ్ ఖాన్ మాస్టర్కి ఉండేది, వాళ్ళు బాగా చేస్తారు. సో అది మళ్ళీ నేను చూశాను, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఆయనే నాకు సజెస్ట్ చేసి కాంప్లిమెంట్ ఇచ్చారు. అది స్టోరీ సాంగ్స్. సో ఆయన సార్ జానీతో చేపిద్దాం సార్ అని అంటే, జానీ నా ఫ్యాన్స్ వాడు నాకు తెలుసు సార్ ప్లీజ్ సార్ అంటే సరే రమ్మని చెప్పి ఇంకా అప్పుడు వాళ్ళు డ్యాన్స్ చేపిస్తాడు. వెళ్ళిన తర్వాత ఇంకా మూమెంట్లు చేసి చూపిస్తే అంత యూట్యూబ్లో కూడా మీరు చూడండి, అది ఉంటుంది అంత పెద్ద ఎక్కడి నుంచి అక్కడ ఒక మూమెంట్లే నా వల్ల కాదు చేయనంటారు. చిన్న 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 అలా సరదాగా చేసాం, అయిపోయింది. తర్వాత ఇంకో సాంగ్ కేవు కేక, అదే బాబాజీ కేవు కేక సాంగ్, లుంగి డ్యాన్సెస్. అప్పుడు అంత అయిపోయింది. సార్ అని కూర్చొని ఎన్ని సంవత్సరాలు అయిందిరా అన్నారు. సార్ ఇది 6th year సార్ అన్న. ఓకే 6 years, అప్పటి నుంచి ఇంకా చేస్తానన్నావు కదా. అవును సార్, కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను చూసి. నేను చూడమంటేనే నువ్వు ఇంత దాకా వచ్చావు, షూటింగ్ జరుగుతుంటే చూస్తూ ఉండవు అని చెప్పినందుకే ఇంత దాకా వచ్చావు. గ్రేట్, నువ్వు మామూలు కదా, టాప్ ప్లేయర్స్ కొట్టడం అంటే ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఎంతమంది కాంపిటీషన్లో మామూలు మాటలు కాదు. నేను వింటున్నాను నీ పేరు అంతా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, బాగా చేసావు, బాగా ఎదిగావు, ఇప్పుడు నీకు ఇప్పుడు నీవు చేయొచ్చు అని అన్నారు ఫస్ట్. తర్వాత సార్ 6 అయిపోయింది కదా సార్, మరి నా పరిస్థితి ఏంటి సార్, 6 years అయింది కదా అన్నాడు. అవును సార్ అంటే నెక్స్ట్ ఇయర్ చేద్దాము, ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ చేద్దాం, రెడీ చేసుకో. ఈ లోపల ఏం చేస్తామంటే అర్థం నేను అనుకొని, నాకు కథ చెప్తున్నట్టుగా అర్థం నేను అనుకొని నాకు కథ చెప్పినట్టుగా నువ్వు ప్రాక్టీస్ చేయి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను ఆపి నువ్వు ఎలాంటి అలా చెప్పి నిన్ను రిజెక్ట్ చేసి, అరే వాడిని 6 సంవత్సరాలు తిప్పుకున్నాను, 7 సంవత్సరాలు అని నేను బాధపడకుండా, నువ్వు బాధపడి చెప్పలేకపోయినా నేను బాధపడినా, ఎందుకు బాధపడటం కంటే ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేసామంటే కరెక్ట్ బాగా చెప్పొచ్చు, ఆ ప్రాక్టీస్ చేయి. తర్వాత ఎనీవే ఆల్ ది బెస్ట్, బాగా చేసావు, ఇంత పెద్ద పేరు తెచ్చుకోవటం నటి జోక్ అని చెప్పి హగ్ చేసుకొని మాట్లాడి ఆయన వెళ్తూ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం అన్నారు. బాగా ఇష్టపడతానండి కళ్యాణ్ సార్. నాకు ఆయన అంటే ప్రాణం అండి. నాకు 3 ఇండస్ట్రీలో, ఒకటి రాజమౌళి సార్ నాకు బాగా ఇది, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ సార్. ఈ 3 నాకు మామూలుగా అందరితో నేను ధైర్యంగా ఉంటా అది చెప్పేసి వీళ్ళని చూడంగానే నేను అటువంటి నా లోపల నుంచి గౌరవం వచ్చేస్తే ఇదైపోతాను నేను. నా వల్ల కాదు ఆయనకి వాళ్ళని ఎదిరించి మాట్లాడాలన్నా, వాళ్ళకి ఏదైనా అంటే ఎదిరించి మీన్స్ వాళ్ళకి ఏదైనా ఆపోజిట్ చెప్పాలన్నా కూడా నేను చెప్పలేను. ఇది కాదు సార్ అని చెప్పలేరు, భయం వేస్తుంది నాకు. భయం అనలేను కానీ అది ఏదో ఇష్టం. ఇది బాగాలేదు కదా అని అంటే, లేదు సార్ నమ్మండి నేను బాగుంటుందని నేను అందరూ చెప్పగలను. ఎందుకంటే నాకు తెలుసు ఆ మూమెంట్ వెళ్ళి నేను చెప్పలేను. సరే ఇంకోటి చేద్దామని అంటారు, సరే ఇంకోటి ఇమీడియట్ దానికంటే బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అంతే. అంత గౌరవం 3 అంటే. ఎందుకంటే నేను వర్క్ రాజమౌళి సార్ దగ్గర నేర్చుకున్నాను.
నేను ఎదగడానికి కారణమైంది కళ్యాణ్ గారు, నన్ను ఎదిగిపించింది రామ్ చరణ్ సార్. సో అందుకే వీళ్ళు ముగ్గురు నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోరు. రచ్చ తర్వాత నేను బన్నీ సార్ పిలిచారు, దాని తర్వాత తారక్ సార్ పిలిచారు, దాని తర్వాత అందరూ పిలిచి ఇంకా రచ్చ తర్వాత అంటే వీళ్ళందరూ ఇప్పుడు టాలీవుడ్ లో సూపర్ డాన్సర్లు అంటే సో చరణ్ గారు కానీ తారక్ కానీ బన్నీ బన్నీ గారు కానీ సో వాళ్ళ డాన్స్ కుమ్మేసి ఎరగదీసేసే టైప్. సో వాళ్ళకి డాన్స్ కంపోజ్ చేయడం అంటే సాధారణ విషయం కాదు. బాగా కష్టపడాలి దాని గురించి. ఎందుకంటే ఒక్క సాంగ్ చేయొచ్చండి.